హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజుల బ్లాగ్స్. ఈ సంవత్సరం సంక్రాంతికి అయితే నా అప్పాలైతే అస్సలు మంచిగా రాలేదన్నమాట. ఏమైంది అని అంటే పొద్దున 5 గంటలకైతే బియ్యం నానబోసినాక 10ంటికి అయితే తీసి జల్లట్లో వేసినాక గిన్నె కాడికి పంపించగానే కరెంటు పోయిందట. కరెంటు పోయింది అనేసి చాలాసేపు అట్లనే నానుకుంటున్నాయి. ఉన్న తర్వాత కరెంట్ వచ్చిందని గిన్నెలో పోయంగానే మళ్ళీ ఒక్కసారి కరెంటు పోయిందట. కరెంటు పోయిన తర్వాత ఇక కథ అటు సగం ఇటు సగం అయ్యి మొత్తం పిండి అంతా దొడ్డు వచ్చింది. ఇక పిండి పట్టించినాక వారెత్తమా పారేయం కదా, ఇట్లనో గట్ల ఇక సకినాలు అయితే చేసినాము. సకినాలు ఉండు మంచిగానే ఉన్నాయి కానీ అంత దొడ్డు వచ్చినాయి. నేనైతే 6 కిలోల బియ్యానికి పావుదొక్క 2 కిలోల నువ్వులు పోసిన, ఒక 50 గ్రాములన్నీ ఓమ వేసిన. ఉప్పు అయితే నేను పిడికిడితో లెక్క పెట్టి 6 పిడికిళ్ళు అయితే వేసిన. ఈ లెక్కనైతే నాకు మా అత్తమ్మ చెప్పింది. మా అత్తమ్మ ఇట్లనే వేస్తుందంట, ఉప్పు కరెక్ట్గా ఉంటుంది ఇలా చేస్తే. ఇక పిండి అయితే కొద్దిసేపు కలిపి నానబెట్టి అప్పాలు పోసుడైతే స్టార్ట్ చేసిన. మొత్తానికైతే ఇక తెగుకుంటా ఎట్లనో ఒక తీరైతే అప్పాలు అయితే మొత్తం పోసుడైతే అయిపోయినాయి. కాలవడానికైతే బాగా రాత్రి అయింది, రాత్రి 9 అయింది అవి కాలేసరికి. అయితే నేను తొందరగా చేసుకుంటా అనుకొని పొద్దున్నే నానబోసి పొద్దున్నే తీసిన. నేను ఎంత ఎగిరపడి చేసినా కూడా అసలు తొందరగా కాలేదన్నమాట. రాత్రి అయితే 9 అయిపోయింది మొత్తం ఈ సకినాలన్నీ అయిపోయేసరికి. గిట్లుంటుంది ఒక్కొక్కసారి మన టైం బాగాలేకపోతే. నేనైతే అప్పాలు తొందరగా చేసుకుందాం అనుకొని చేసుకున్నా, కానీ ఆ రోజైతే చాలా లేట్ అయిపోయింది. అట్లనే ఉంటుంది మరి ఒక్కొక్కసారి ఏం చేద్దాం మరి. ఎట్లనో గట్ల 9 వరకు అయితే మొత్తం అప్పాలన్నీ కాల్చిన. ఎవరో అక్కడ చేస్తే చుట్టి పెయిన్లు. తర్వాత రోజైతే అద్దాల గారెలు చేసిన. అల్లనైతే కొద్దిగా జీలకర్ర పోసిన పట్టించేటప్పుడు గారెలు మంచిగా ఉంటాయని. గారెల పిండి అయితే మంచిగా గిర్ని పట్టిండు, మెత్తగా వచ్చింది. అందులోకి అయితే పచ్చిమిరపకాయలు, ఇంత ఉప్పు, కొంచెం ఎల్లిపాయలు, జీలకర్ర వేసి అయితే మిక్సీ పట్టిన. 5 రూపాయల జీలకర్ర ప్యాకెట్ తెప్పిస్తే వాళ్ళు ఎంత రాలేదు. అందులోనే ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి వేసిన. ఇదంతా మెత్తగానైతే మిక్సీ పట్టిన. కొద్దిగా కారపొడి, కొద్దిగా పచ్చిమిరపకాయల కారం వేస్తే కొంచెం గారెలు టేస్ట్ ఉంటాయని అట్లా చేసిన. ఇక గంజిలేం నీళ్ళు పెట్టాలి అనేసి పొయ్యి మీద బిందెనే పెట్టిన. తర్వాతనైతే ఒక టబ్బు తీసుకొని అందులోనైతే నువ్వులు, పల్లీలు, కొన్ని సాబ్దానాలు, శనగపప్పు, కొత్తిమీర, ఉల్లాకు, కరివేపాకు వేసిన. అందులోనే కొద్దిగా అంత కారం కూడా వేసిన. కారం కూడా వేసినాకనైతే కొద్దిగా అంత ఉప్పు కూడా వేసిన. ఇవన్నీ వేసిన తర్వాతనైతే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసిన. పేస్ట్ కూడా వేసి ఇక పిండి మొత్తం అయితే అల్ల పోసినాక పిండి పొడి ఉండగానే మొత్తం ఉప్పు, కారము, మన ఇందులో వేసిన నువ్వులు, పల్లీలు అన్నీ కూడా ఇలా పొడి ఉండగానే మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా అయితే నేను ఒక స్టీల్ బేషన్లకు అయితే కొద్దిగా పిండి తీసుకొని ఉడుకు నీళ్ళు అయితే పోసుకుంటా ఇట్లా మనము జొన్న పిండి కదా ఉప్పుకున్నట్టు ఉప్పుకోవాలి. ఇట్లా వేసుకుంటే మన గారెలు కరకరలాడుతూ మంచిగా వస్తాయి. ఇట్లనే కొద్దిగా ఉడుకు నీళ్ళు పోసుకుంటా ఒక డబ్బాలనైతే ఎత్తుకున్నా. ఇక ప్లాస్టిక్ డబ్బాలో ఎందుకులే ఉడుకు నీళ్ళు పోయడం అనేసి ఇక స్టీల్ బేషన్లో కలుపుకుంటా ఒక స్టీల్ డబ్బాలనైతే మొత్తం ఇట్లా ఎత్తుకొని అయితే మూత పెట్టిన. కొద్దిగా పిండి తీసుకొని అందులో నూనె వేయడం అయితే మర్చిపోయినా. అందుకోసమే కొద్దిగా ఉడుకు నూనె పోసి మంచిగా పిండిని మంచిగా కలుపుకోవాలి, కొన్ని చల్లటి నీళ్ళని పోసుకొని. ఇంకేమున్నది ఇక ముద్దలు చేసుకుంటా గారెల మిషన్ మీద వేసి అయితే ఇక గారెలు అయితే ఒత్తేసారు మా ఫ్రెండ్స్ అయితే పొయ్యి మీద ఇక కంచుడు పెట్టిన. కంచుట్లో ఇంత నూనె పోసి అయితే నేనైతే ఇక గారెలు కాల్చుతున్నా. ఎవరు వచ్చినా కూడా అప్పాలు చేయమంటే చేస్తారు కానీ ఎంత పని చెప్పినా చేస్తాం కానీ కంచుడు కాన్న అయితే కూర్చోమంటారు. ఇక అందుకోసమే వాళ్ళైతే గారెలు చేస్తూ ఉంటే నేనైతే ఇక కంచుడు గార కూర్చొని కాలుతూ ఉన్నా. సకినాలు అయితే మంచిగా రాలేదు కానీ గారెలు అయితే మంచిగా వచ్చినాయి. ఈ గారెలు కొంచెం పెద్దవి చేసిన, కొన్ని ఏమో చిట్టి గారెలు చేద్దామని చేసిన. ఆ చిట్టి గారెలు కూడా కొద్దిగా పెద్దగానే వచ్చినాయి.
మొత్తానికైతే గారెల పని అయితే ఇక ఇలా అయిపోయింది. కంచుట్లేసి కాల్చుకుంటా ఇక కొద్దిగా పిండి కలుపుతా ముద్దలు చేస్తా ఇచ్చిన. ఇక వచ్చిన వాళ్ళే అన్ని పనులు చేయమంటే చెయ్యరు కదా, అందుకోసమే ఇక పిండి కలుపుతూ ముద్దలు చేసి అయితే ఇచ్చిన. ఇవి కూడా అయిపోయిన తర్వాత మా చిన్నమ్మకేమో ఎక్కువగా ఈ కర్జలు అంటేనే ఇష్టం. ఇక దానికేమో చేసుకునుడు రాదు, అందుకోసమే చేయమన్నది. దానికోసం అయితే ఇక సాయంత్రం కర్జలు అయితే చేసినాం. అందులోనైతే నువ్వుల పిండి ఇంకా పల్లి పిండి బెల్లం వేసి అయితే చేసిన. ఇట్లా చేస్తేనే దానికి ఇష్టము, అందుకోసమే ఇట్లనే చేసిన. మన ఆరోగ్యానికి కూడా నువ్వులు ఇంకా పల్లీలు బెల్లము ఎంతో మంచిది కదా. మనము వట్టిగానైతే అస్సలు తినలేము కదా. ఇట్లా కర్జలాగా చేసుకుంటేనన్నా తింటాము అనేసి చేసిన. ఈ రొట్టెలు చేసుడు అయితే నాకైతే చాలా కష్టము. మా ఇంటి పక్కన దోస్త్ అయితే పాపం అన్ని రొట్టెలన్నీ ఆమెనే చేసి ఇచ్చింది. నేనైతే ఈ కర్జల అచ్చుతోటి ఒత్తిన. ఈ కర్జల అచ్చు అయితే నాకు మా అత్తమ్మ కొనిచ్చింది కట్టెది. ఇట్లనైతే నా అప్పాలు అయితే అయిపోయినాయి. గింతే చేసిన. లడ్డూలు అరిసెలు చేద్దామంటే మా పిల్లగాళ్ళు తినరు. ఇక వాళ్ళు తినని దానికి ఎందుకు చేసులే అనేసి అయితే చేయలేదు. ఈ సకినాలు గారెలే తినమంటే మాకద్దంటే మాకద్దు అంటారు. ఇప్పటికైతే ఈ అప్పాలు చేసిన. మా వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేయొచ్చు కదా.